Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 2వ వచనం. My help comes from the Lord who made heaven and earth. The book of Psalms chapter 121 verses 2. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థించుచున్నాడు. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని మాట్లాడుతూ దేవునిని స్తుతిస్తున్నాడు, ఆయనను ఆరాధిస్తున్నాడు. అయితే దేవుడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే, దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించిన వాడై ఉన్నాడు. దేవుడు మన ఎడల తన కృపను, తన యొక్క ప్రేమను మన ఎడల చూపుతున్నాడు. ప్రతి రోజున దేవుడు మనలను రక్షిస్తున్నాడు. మనకు మనుషుల వద్ద సహాయం రావచ్చు, కానీ కొన్నిసార్లు మనకు వారి నుంచి సహాయం ఎప్పటికీ రాదు. అయితే దేవుడి నుంచే మనకు సహాయం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా దేవుడు మనలను కాపాడుతూ మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అదే రీతిగా దావీదు పట్ల దేవుడు తన కృపను చూపుతున్నాడు. చూడండి, దావీదు దేవునికి లోబడి జీవించాడు, దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాడు. ఆయనను నిరంతరం స్తుతిస్తాడు, ఆయనను ప్రార్థిస్తూ కొనియాడుతూ సమస్తమైన మహిమ ఘనత దేవునికే చెల్లాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతటి దావీదు దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసమును, నమ్మకమును మనము కూడా పొందుకోవాలి. మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచే మనకు సహాయం కలుగుతుంది. ఎందుకంటే ఆయనే కదా సర్వలోకాన్ని, సర్వ మానవాళిని, ప్రతి ఒక్కరిని కూడా సృష్టించి ఉన్నాడు కదా. కనుక మనకు ఏది కావాలన్నా, మనకి ఏది అవసరమో దేవునికి తెలుసు. అయినప్పటికీ మనం దేవుని అడగాలి. అడిగిన వారికి ఇచ్చే దేవుడై ఉన్నాడు కదా. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉంది. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికరి, కార్యకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనికి మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి దేవా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, మాకు నీ వలన మాత్రమే సహాయం కలుగుతుంది దేవా. ఎందుకంటే నీవు భూమిని ఆకాశాన్ని సృజించి నీ స్వరూపమందు మమ్మల్ని అందరినీ నిర్మించుకొని ఉన్నావు. అందుని బట్టి స్తోత్రాలు దేవా. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో దేవా, ఈ క్షణమున, ఈ సమయమున ఎవరైతే నీకు ప్రార్థిస్తున్నారో, మొర్రపెడుతున్నారో దేవా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి.